T20 వరల్డ్ కప్ లో పలు మ్యాచ్లకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. లీగ్ స్టేజ్ లో 4 మ్యాచ్లు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. పాయింట్లు పంచుకోవాల్సి రావడం పలు పెద్ద జట్లకు ఇబ్బందికరంగానే మారింది. ఇక సూపర్ 8 మ్యాచ్లకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అన్ని జట్లకు టెన్షన్ మొదలైంది. జూన్ 19 నుంచి సూపర్ 8 మ్యాచ్లు మొదలు కానున్నాయి. అయితే సూపర్ 8 రౌండ్ లో మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే ఏం జరుగుతుంది? రిజర్వ్ డే ఉందా అన్న దానిపై ఫ్యాన్స్ ఐసీసీ వరల్డ్ కప్ రూల్స్ ను శోధిస్తున్నారు. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల మాదిరిగానే సూపర్ 8 మ్యాచ్లకు రిజర్వ్ డేని కేటాయించలేదు. వర్షం పడితే ఎలాగైనా అదే రోజు మ్యాచ్ పూర్తి చేయాలి. మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడించాలి. ఒకవేళ అది కూడా కుదరకపోతే మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. ఇది ఒక విధంగా అన్ని జట్లకు ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే సూపర్ 8 రౌండ్లో ఒక్కో జట్టు 3 మ్యాచ్లు ఆడుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా జట్లకు భారీ నష్టం తప్పదు. గ్రూప్ దశతో పోలిస్తే సూపర్ 8 రౌండ్లో అన్ని జట్లు ఒక మ్యాచ్ తక్కువ ఆడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయితే జట్లు తర్వాతి రౌండ్కు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.